హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మన అమ్మమ్మల కాలం నాటి నుంచి నేటి వరకు పండుగలకు ఇంట్లో ఏదైనా శుభకార్యములు చేసుకున్నప్పుడు ప్రతి ఇంట్లోని కూడా కంపల్సరీ ఈ మినప సున్నుండలైతే ప్రిపేర్ చేస్తాం కదా! ఈ బెల్లం సున్నుండలనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం నేనిక్కడ ఒక కేజీ వరకు మినపగుళ్ళైతే తీసుకోవాలండి. నేనైతే కేజీ మినపగుళ్ళుతో ఈ మినప సున్నుండలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి చూసారా మినపగుళ్ళు. వీటినైతే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. ఈ కళాయిలో 4 కప్పుల వరకు మినపగుళ్ళైతే వేసుకోవాలి. నేను ఇందులో ఒక అరకప్పు మినపగుళ్ళు తగ్గించి అరకప్పు పొట్టు మినపప్పు అయితే వేసామండి ఇక్కడ. మనకి పొట్టు మినపప్పు ఇలా వేయడం వల్ల చాలా బాగుంటాయి మినప సున్నుండలైతే. వీటిని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఇంచుమించుగా 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. ఇదిగో చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. మనకి ఇవి వేగేటప్పుడు కమ్మని వాసన అయితే వస్తుందండి. ఇలా వేయించాలి. ఇక ఇందులోనే ఒక 4 స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసుకోండి. ఇలా వేగిన తర్వాత సుమారుగా ఒక పావు కప్పు బియ్యాన్ని అయితే నేను ఇక్కడ వేసాను. ఈ బియ్యం ఇలా వేసి వేయించడం వల్ల మనకి సున్నుండ తినేటప్పుడు నోటికైతే అంటుకోదండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించాలి బియ్యం వేసిన తర్వాత. ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసుకున్నానండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఇవిగో చూసారా పూర్తిగా చల్లారాయి. ఇందులోనే 5 నుంచి 7 యాలకుల వరకు వేసుకోండి. వేసుకొని చక్కగా మిక్సీ పట్టండి. లేదు అంటే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కదా, నేనైతే మిల్లుకు పంపించానండి. ఇదిగోనండి మిల్లులో ఈ సున్నుండల పిండి అయితే చక్కగా ప్రిపేర్ అయ్యింది. ఆడించి పట్టుకొచ్చారు ఇంటికైతే. ఇందులో బెల్లాన్ని వేసుకోవాలి. మనం సున్నుండల పిండిని ఎంత తీసుకున్నామో మినపగుళ్ళు అదే క్వాంటిటీలో బెల్లాన్ని అయితే తీసుకోవాలి. నేను కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను కదా, ఇక్కడ కేజీ బెల్లాన్ని అయితే ఇలా తురుముకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు అరకిలో మినపగుళ్ళు తీసుకుంటే అరకిలో బెల్లాన్ని అయితే తీసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో గీని వేసుకుంటున్నా. ఇక్కడ సున్నుండలకి ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 1/2 కేజీ వరకు ఆవు నెయ్యి తీసుకున్నాను. ఇందులో 1 కప్పు మనకి మినపగుళ్ళకి 3/4 కప్పు వరకు నెయ్యి అయితే పడుతుందండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఇదిగో చూసారా నెయ్యిని ఏ విధంగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నామో. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా చక్కగా సున్నుండలు అయితే ఇలా చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, అలా మీరు లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ బెల్లం మినప సున్నుండలు. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అంతేనండి. ఈ మినప సున్నుండలు చేయడం చాలా ఈజీ కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇక్కడ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ మినప సున్నుండల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఒక్కసారి ఈ సున్నుండలను అయితే ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.